నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్కి ఎందుకయ్యా, మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి, మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి 50 రూపాయలు వస్తాయి, మేము ఎందుకు పంపించాలి, పలానా దానికి పంపిస్తే నెలకు 3000 5000 ఇస్తున్నారు, మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫాములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా, వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా, ఆ 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుంది అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు పరుస్తాను, తప్పేం లేదు. ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. ఎస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి, ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళా తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా అసలు ఈ స్కీమ్ ఎలా అమలు అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ విధంగా పిల్లలు ఉన్నారు అనే దాని మీద మేము లాస్ట్ ఇయర్లో, అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించినటువంటి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అనుకోకుండా మేము కొంత డేటాను సేకరించడం జరిగింది. ఈ డేటా ఏంటి అంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ .news